మనం సీక్వెన్స్ అండ్ సిరీస్లో పీవైక్యూ క్వశ్చన్స్ చూస్తున్నాం. సో నెక్స్ట్ ఇది లెట్ ఏబిసి గ్రేటర్ దాన్ 1 ఏ క్యూబ్ బి క్యూబ్ సి క్యూబ్ ఏపీ అన్నాడు. నెక్స్ట్ లాగ్ బి బేస్ ఏ లాగ్ ఏ బేస్ సి లాగ్ సి బేస్ బి ఆర్ ఇన్ జీపీ అన్నాడు. సమ్ ఆఫ్ ది ఫస్ట్ 20 టర్మ్స్ ఆఫ్ ఏపీ, ఏపీలో ఉన్న సమ్ ఆఫ్ ది ఫస్ట్ 20 టర్మ్స్. ఆ ఏపీలో ఫస్ట్ టర్మ్ ఏమన్నాడు? ఏపీలో ఫస్ట్ టర్మ్ ఏ ప్లస్ 4b ప్లస్ సి బై 3. కొద్ది కాంప్లికేటెడ్గా ఇచ్చాడు. ఫస్ట్ టర్మ్ ఇది ఏ కాదు, ఏ ప్లస్ 4b ప్లస్ సి బై 3 అనేది ఫస్ట్ టర్మ్ అయితే, అండ్ కామన్ డిఫరెన్స్ కూడా అలా ఏబిసిలో ఇచ్చాడు. సో కామన్ డిఫరెన్స్ ఇది. అండ్ ఇప్పుడు దేని గురించి మాట్లాడుతున్నాం? సమ్ ఆఫ్ ది ఫస్ట్ 20 టర్మ్స్ కదా. సో ఆ సమ్ ఆఫ్ ది ఫస్ట్ 20 టర్మ్స్ ఎంత? -444. సో ఫస్ట్ టర్మ్ ఆ ఏపీలో ఉన్న ఫస్ట్ టర్మ్ ఇది, కామన్ డిఫరెన్స్ తెలుసు, అండ్ సమ్ ఆఫ్ ది ఫస్ట్ 20 టర్మ్స్ ఇచ్చాడు. దెన్ ఏబిసి ఈజ్ ఈక్వల్ టు ఏబిసి వాల్యూ కావాలి. ఫస్ట్ ఇచ్చిన కండిషన్ ఏ క్యూబ్ బి క్యూబ్ సి క్యూబ్ ఏపీ అన్నాడా లేదా? కాబట్టి 2 ఇంటూ మిడిల్ 1 ఈక్వల్ టు ఏం కావాలి? సమ్ ఆఫ్ ది ఎక్స్ట్రీమ్స్ అవ్వాలి. కాబట్టి 2b ఈక్వల్ టు ఏంటి? ఏ క్యూబ్ ప్లస్ సి క్యూబ్. నెక్స్ట్ ఇంకో కండిషన్ ఇచ్చాడు. ఏంటి? లాగర్థమ్స్ ఇవి ఈ 3 టర్మ్స్ ఎందులో ఉన్నాయి అన్నాడు? జీపీలో ఉన్నాయి అన్నాడు. సో జీపీలో అయితే అప్పుడు ఏం కావాలి? స్క్వేర్ ఆఫ్ ది మిడిల్ 1. స్క్వేర్ ఆఫ్ ది మిడిల్ 1 ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ ది ఎక్స్ట్రీమ్స్ అవ్వాలి కదా. కాబట్టి ఫస్ట్ 1 ఇంటూ లాస్ట్ 1 ఈక్వల్ టు స్క్వేర్ ఆఫ్ ది మిడిల్ 1 అవ్వాలి. మరి ఫస్ట్ 1 అంటే ఏంటి? లాగ్ బి బేస్ ఏ. లాగ్ బి బేస్ ఏ ఏం రాయొచ్చు మనం? లాగ్ బి బై లాగ్ ఏ రాయొచ్చు. ఎందుకు రాస్తున్నాం చూస్తే తెలుస్తుంది తర్వాత. నెక్స్ట్ లాగ్ సి బేస్ బి అంటే ఏం రాయొచ్చు? లాగ్ సి బై లాగ్ బి అని రాయొచ్చు. అప్పుడు ఏమవుతుంది? మీకు లాగ్ బి క్యాన్సిల్ అయిపోతుంది. అలాగే రైట్ సైడ్ ఏంటి? స్క్వేర్ ఆఫ్ ది మిడిల్ 1 కదా. ఏబిసి జీపీ అయితే స్క్వేర్ ఆఫ్ ది మిడిల్ 1 ఇక్కడ వస్తుంది. బి స్క్వేర్ ఈక్వల్ టు ఏసీ వస్తుంది. సో కాబట్టి ఏబిసి జీపీ అయితే, కాబట్టి ఇక్కడ ఇవి జీపీ కాబట్టి స్క్వేర్ ఆఫ్ ది మిడిల్ 1. సో దాన్ని ఏం రాయొచ్చు? లాగ్ ఏ బై లాగ్ సి హోల్ స్క్వేర్ రాయొచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, లాగ్ సి బై లాగ్ ఏ ఉంది, ఇక్కడేమో లాగ్ ఏ బై లాగ్ సి ఉంది. సో సపరేట్ పవర్ రాసేస్తే లాగ్ ఏ హోల్ స్క్వేర్ బై లాగ్ సి హోల్ స్క్వేర్. సో లాగ్ సి హోల్ స్క్వేర్ ఇటు వచ్చేస్తే అప్పుడు ఏమొస్తుంది మీకు? లాగ్ సి హోల్ క్యూబ్ అవుతుంది. అలాగే లాగ్ ఏ అనేది అటు సైడ్ వెళ్ళిపోతే లాగ్ ఏ హోల్ స్క్వేర్ ఇంటూ లాగ్ ఏ అంటే లాగ్ ఏ హోల్ క్యూబ్ అవుతుంది. సో ఫైనల్గా మీకు లాగ్ ఏ ఈక్వల్ టు లాగ్ సి వస్తుంది. మరి లాగ్ ఏ ఈక్వల్ టు లాగ్ సి అంటే లాగ్ రిమూవ్ చేస్తే సో ఏ ఈక్వల్ టు సి. సో ఏ ఈక్వల్ టు సి అనేది వచ్చేసింది. సో ఆల్రెడీ మనకి ఒక కండిషన్ ఇచ్చాడు. ఫస్ట్ వన్ ఏ క్యూబ్ ప్లస్ సి క్యూబ్ 2 క్యూబ్ అన్నాడు. ఇక్కడేమో ఏ ఈక్వల్ టు సి అన్నాడు. కాబట్టి ఇందులో మనం ఇప్పుడు ఏ ఈక్వల్ టు సి ఫస్ట్ వన్లో యూజ్ చేసుకోండి. సో ఏ క్యూబ్ సి క్యూబ్ బదులు కూడా మనం ఏ రాయొచ్చు? ఏ క్యూబ్ అని రాయొచ్చు. ఏ క్యూబ్ ప్లస్ సి క్యూబ్. సి క్యూబ్ కూడా మనం ఏ రాయొచ్చు? ఏ క్యూబ్ రాస్తే అప్పుడు 2b క్యూబ్ వస్తుంది. 2a క్యూబ్ ఈక్వల్ టు 2b క్యూబ్. బోత్ సైడ్స్ 2 క్యాన్సిల్. సో ఏ క్యూబ్ ఈక్వల్ టు బి క్యూబ్ అంటే ఏ ఈక్వల్ టు బి వస్తుంది. ఆల్రెడీ ఏ ఈక్వల్ టు సి వచ్చింది, ఇప్పుడు ఏ ఈక్వల్ టు బి వచ్చింది. కాబట్టి ఫైనల్గా మనం ఏం చెప్పొచ్చు? ఏ ఈక్వల్ టు బి ఈక్వల్ టు సి అని చెప్పేయచ్చు కదా. కాబట్టి ఏబిసి ఆల్ 3 ఆర్ ఈక్వల్. ఇప్పుడు మనము ఇచ్చిన కండిషన్ ప్రకారం వెళ్దాం. సో మనకి సమ్ ఆఫ్ ది ఫస్ట్ క్వశ్చన్లో ఏంటి? సమ్ ఆఫ్ ది ఫస్ట్ 20 టర్మ్స్ అన్నాడు. సో ఆ సిరీస్లో ఫస్ట్ టర్మ్ ఇచ్చాడు. సో ఆ సిరీస్లో ఫస్ట్ టర్మ్ ఏంటి? A1 అనుకుందాం. సో ఆ ఫస్ట్ టర్మ్ ఏమి ఇచ్చాడు? వాడే ఇచ్చాడు ఏ ప్లస్ 4b ప్లస్ సి బై 3 అని. సో ఇక్కడ మనకి ఏబీసీలు అన్నీ సేమే కాబట్టి బీసీ ప్లేస్లో కూడా ఏ రాసేస్తే అప్పుడు 4a ప్లస్, సో ఇది కూడా ఏనే కాబట్టి సో మొత్తం 6a బై 3 వస్తుంది. 2a వచ్చేస్తుంది. సో ఫస్ట్ టర్మ్ అనేది సింప్లిఫై అయిపోయింది. సో ఇదంతా ఉంది. సో మీకు సింప్లిఫై అయిపోయింది. 2a వచ్చింది. అలాగే నెక్స్ట్ కామన్ డిఫరెన్స్ ఇక్కడ కూడా ఏ బదులు బి బదులు సి అన్నీ ఈక్వలే కాబట్టి బీసీ ప్లేస్లో కూడా ఏ రాసేసేయండి. సో సింప్లిఫై చేస్తే మీకు ఇది వచ్చేస్తుంది. సో కామన్ డిఫరెన్స్ కూడా వచ్చేసింది. ఇప్పుడు ఏంటి? కామన్ డిఫరెన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫెయిల్ అని వచ్చింది. ఫస్ట్ టర్మ్ కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫెయిల్ అని వచ్చింది. ఇప్పుడు సమ్ ఆఫ్ ది ఫస్ట్ 20 టర్మ్స్ అన్నాడు కాబట్టి సమ్ ఆఫ్ ది ఫస్ట్ 20 టర్మ్స్ ఫార్ములా n/2 ప్లస్ 2 ఇంటూ ఫస్ట్ టర్మ్. 2 ఇంటూ ఫస్ట్ టర్మ్ అంటే 2 ఇంటూ 2a 4a ప్లస్ n-1 20 - 1 19 ఇంటూ కామన్ డిఫరెన్స్. సో సింప్లిఫై చేసేసేయండి. కంప్లీట్గా మీకు ఏలో రిలేషన్ వచ్చేస్తుంది. సో ఈక్వల్ టు -444. ఇక్కడ కంప్లీట్ ఏలో ఇంక వేరే అన్నోన్ లేదు. సో మొత్తం సింప్లిఫై చేసేయండి. ఏ వాల్యూ వచ్చేస్తుంది. సో ఏ వాల్యూ అనేది మీకు 6 వచ్చేస్తుంది. ఏ వాల్యూ 6 అయితే అప్పుడు బీసీలు ఏబీసీ ఆల్ 3 ఈక్వల్ కదా. కాబట్టి ఏబీసీ బీసీలు కూడా 6 అవుతాయి. కాబట్టి ఏ వాల్యూ 6, బి వాల్యూ 6, సి వాల్యూ కూడా 6. కాబట్టి 6 ఇంటూ 6 ఇంటూ 6 6కి ఆన్సర్ ఏమొస్తుంది? 216 వస్తుంది. సో ఇందులో ఏం ట్విస్ట్ ఏం లేదు. అంతే ఇది ఏపీ అన్నాడు. ఓకే ఇది ఒకటే లాగర్థమ్స్ ఉన్నాయి కదా జీపీ. కాకపోతే ఇది ఒకటి కొద్దిగా రాసుకుంటే సరిపోతుంది. అంటే లాగ్ ఏ బేస్ బి అంటే లాగ్ ఏ బై లాగ్ బి అని రాయొచ్చు.
క్యాన్సిల్ చేసేస్తే ఇది వచ్చేస్తుంది. ఇంకా ఆ తర్వాత ఇంకేం ఇబ్బంది లేదు. సో ఒకటే లాగర్థం ప్రాపర్టీ ఒకటే, అది కూడా పెద్ద డిఫికల్ట్ ఏం కాదు. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి, సమ్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ ది 4 పాజిటివ్ కాన్సిక్యూటివ్ టర్మ్స్, 4 పాజిటివ్ కాన్సిక్యూటివ్ టర్మ్స్ ఆఫ్ జీపీ. జీపీలో 4 పాజిటివ్ కాన్సిక్యూటివ్, అన్ని టర్మ్స్ పాజిటివ్, అన్ని కూడా వరుసగా ఉన్న టర్మ్స్ ఇచ్చాడు. సో ప్రొడక్ట్ ఎంత ఇచ్చాడు, సమ్ అండ్ ప్రొడక్ట్ 2 ఇచ్చాడు, సమ్ 126 ఇచ్చాడు, ప్రొడక్ట్ 1296 ఇచ్చాడు. సో ఇక్కడ 4 టర్మ్స్ అన్నాడు, 4 టర్మ్స్ ఇన్ జీపీలో ఇచ్చి 4 టర్మ్స్ ఇచ్చి, 4 టర్మ్స్ ఇన్ జీపీ అంటే జనరల్గా మనం ఏం రాస్తాం, ఏఆర్ స్క్వేర్ ఇలా రాసుకుంటాం. కానీ మనకి ప్రొడక్ట్ ఇచ్చాడు, ప్రొడక్ట్ ఇచ్చినప్పుడు ఆ 4 టర్మ్స్ అనేది అన్నోన్ అనేది, అంటే ఇక్కడ వేరియబుల్స్ తగ్గే విధంగా తీసుకోవాలి. ఏపీలో అయితేనేమో సమ్ ఇస్తాడు, 4 టర్మ్స్ అంటే ఎలా తీసుకోవాలి, a-3d a-d a+d, కామన్ డిఫరెన్స్ d 2d వస్తుంది, ఈవెన్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ అయితే a+3d ఇలా తీసుకోవడం వల్ల అప్పుడు సమ్ ఏమవుతుందంటే ఇది క్యాన్సిల్ అయిపోయి డైరెక్ట్గా ఏ వాల్యూ వస్తుంది. సో అలాగే ఇక్కడ జీపీలో 4 టర్మ్స్ అంటే ఇలా తీసుకోవచ్చు, కానీ రాదని కాదు, వస్తుంది. కాకపోతే ఇలా తీసుకుంటే మీకు ఐడియా వస్తే ఇదే బెస్ట్, రాకపోతే ఇంకా అట్లా వెళ్తారు. సో AR3. సో ఇక్కడ మనకి డిఫరెన్స్ 2d ఎలా ఉందో ఇక్కడ కూడా ఈవెన్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఉంటే ఏమొస్తుంది, కామన్ రేషియో R స్క్వేర్ వస్తుంది. ఒకవేళ ఓన్లీ 3 టర్మ్స్ అయితే ఇంకా ఇలా రాసేయచ్చు. ఓన్లీ 3 టర్మ్స్ ఇన్ జీపీ అంటే జస్ట్ కామన్ రేషియో R తీసుకుంటే అయిపోతుంది. ఇప్పుడు ఈ 3 టర్మ్స్ని ప్రొడక్ట్ చేస్తే ఆర్ఆర్ క్యాన్సిల్ అయిపోయి A³ వాల్యూ వస్తుంది. సో ఎప్పుడు వాడాలి ఇది, ప్రొడక్ట్ ఆఫ్ ది టర్మ్స్ ఇచ్చినప్పుడు ఇలా తీసుకోవాలి. సో అది ఆడ్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ అంటే జస్ట్ కామన్ రేషియో R సరిపోతుంది. కానీ కాన్సెప్ట్లో ఒకటి చేసాం మనము, ఈవెన్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఉన్నప్పుడు 4 టర్మ్స్ 6 టర్మ్స్ ఉన్నప్పుడు కామన్ రేషియో R² అయితేనే సెట్ అవుతుంది. ఎందుకంటే ఇదే సీక్వెన్స్లో నెక్స్ట్ టర్మ్ తీసుకుంటే అప్పుడు ప్రొడక్ట్ మీకు క్యాన్సిల్ అవ్వదు. ఇలా 4 టర్మ్స్ తీసుకుంటే క్యాన్సిల్ అవ్వదు, AR 2 ఉండిపోతాయి. కాబట్టి సో కామన్ రేషియో R² తీసుకుంటే నెక్స్ట్ ఇప్పుడు దీన్ని R² పెట్టి మల్టిప్లికేషన్ ఇస్తే A/R అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ దీన్ని R² పెట్టి మల్టిప్లికేషన్ ఇస్తే AR అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ దీన్ని R² పెట్టి మల్టిప్లికేషన్ ఇస్తే AR³ వస్తుంది. ఇప్పుడు ఈ 4 టర్మ్స్ అన్నాడు, ఈ 4 టర్మ్స్ మీరు ఇలా తీసుకోండి. ఇప్పుడు మల్టిప్లికేషన్ చేస్తే R³ క్యాన్సిల్, RR క్యాన్సిల్, A⁴ వస్తుంది. ప్రొడక్ట్ ఆఫ్ ది 4 టర్మ్స్ ఏమి ఇచ్చాడు, 1296 ఇచ్చాడు. సో అప్పుడు దీన్ని ఏం రాయొచ్చు, దాన్ని 1296 అంటే అది 4th పవర్లో రాసుకోండి. అది 6⁴ అవుతుంది అనుకుంటా, చూసుకోండి 6⁴ అవుతుంది. అప్పుడు A ఈక్వల్ ఏమవుతుంది, 6 వచ్చేస్తుంది. A ఈక్వల్ 6 వచ్చేస్తుంది. అలాగే సమ్ ఆఫ్ ది టర్మ్స్ కూడా ఇచ్చాడు, సమ్ ఆఫ్ దీస్ 4 టర్మ్స్, ఈ 4 టర్మ్స్ని యాడ్ చేసేయండి. సో ఏంటి, A/R³ ప్లస్ A/R ప్లస్ AR ప్లస్ AR³. బట్ ఏ అంటే తెలుసు మనకి, ఏ అంటే ఏంటి, R అని తెలుసు, 6 అని తెలుసు, సారీ ఏ అంటే ఏంటి 6 అని తెలుసు. కాబట్టి ఏమో దగ్గర 6 రాసేస్తే సో ఈ 4 టర్మ్స్ సమ్, ఈ 4 టర్మ్స్ సమ్ ఎంత, 1/26. ఇప్పుడు దీని నుంచి అన్నోన్ ఇంకొకటే ఉంది, ఏంటి R వాల్యూ కనుక్కోవడం అంత ఈజీ కాదు. ఎందుకంటే ఇక్కడ ఏదో క్వాలిటీకు అట్లా రావట్లేదు. ఇక్కడ 6/R³ ఉంది, ఇక్కడ 6R³ ఉంది. ఒకవేళ మీరు ఎల్సిఎం చేస్తే R⁴ వస్తుంది, 6th డిగ్రీ ఈక్వేషన్ వస్తుంది, చాలా కాంప్లికేటెడ్ అవుతుంది. కొద్దిగా టెక్నికల్గా థింక్ చేయండి. సో ఇక్కడ ఇది రెసిప్రోకల్, నెక్స్ట్ ఈ 2 రెసిప్రోకల్. కాబట్టి ఈ 2 టర్మ్స్లోంచి ఫస్ట్ అండ్ లాస్ట్లోంచి 6 కామన్ తీసేస్తే 1/R³, నెక్స్ట్ లాస్ట్ టర్మ్లో 6 కామన్ తీస్తే R³ ప్లస్ 6 ఇంటూ మిడిల్ టర్మ్స్లో కూడా అంతే, 6 కామన్ తీస్తే 1/R ప్లస్ R. దీనివల్ల లాభం ఏంటో చూద్దాం తర్వాత. 21 అన్నాడు కాబట్టి సో 6 కామన్ తీసి క్యాన్సిల్ చేసేయండి. సో 126 కదా ఇచ్చింది, సారీ 126. సో 6 క్యాన్సిల్ చేసేస్తే అప్పుడు ఇది 21 వస్తుంది. సో ఈ రిలేషన్ వస్తుంది. సో దీని నుంచి మనకి ఇది A³ ప్లస్ B³ టైప్లో ఉంది, ఇది A+B టైప్లో ఉంది. దీన్ని ఏం చేయొచ్చు, సో ఇది A³ ప్లస్ B³ టైప్లో ఉంటుంది, A+B ఉంది. ఇది కూడా అదే టర్మ్స్లో రాయొచ్చా అంటే రాయొచ్చు. A³ ప్లస్ B³ అంటే ఏం రాయొచ్చు, A+B³ మైనస్ 3AB ఇంటూ A+B అని రాయొచ్చు. సో మైనస్ ఆఫ్ 3AB ఇంటూ A+B అని రాయొచ్చు. సో అప్పుడు సో ఇక్కడ AB బదులు A బదులు R³ ఉంది, B బదులు 1/R³ ఉంది. సో ఈ ఫస్ట్ వన్ ఇది రాసేస్తున్నాం. సో ఇది ఏమొస్తుంది, ఈక్వల్ ఏం రాయొచ్చు, యాజ్ పర్ దిస్ రూల్ ప్రకారం R ప్లస్ 1/R³ మైనస్ 3 ఇంటూ R ఇంటూ 1/R, AB కదా, ఇంటూ A+B R ప్లస్ 1/R. సో RR క్యాన్సిల్ అయిపోతుంది. నెక్స్ట్ ఇది ఓన్లీ R³ ప్లస్ 1/R³ ప్లస్ మళ్ళీ ఇది ఉంది కదా, ఆ టర్మ్ కూడా రాసుకుంటే ప్లస్ R ప్లస్ 1/R. సో లెఫ్ట్ సైడ్ యాడ్ చేస్తే రైట్ సైడ్ కూడా యాడ్ చేస్తారు, R ప్లస్ 1/R.
సో ఇప్పుడు ఫైనల్గా మీకు ఏమైంది చూడండి, రైట్ సైడ్ ఏమొస్తుంది, ఆర్ ప్లస్ 1/r క్యూబ్, 1/r హోల్ క్యూబ్. నెక్స్ట్ ఇది -3 ఇది +1 అంటే ఏమొస్తుంది మీకు ఆర్ ప్లస్ 1/r, ఇక్కడ కూడా ఆర్ ప్లస్ 1/r, కాకపోతే ఇక్కడ -3 ఇక్కడ +1. సో యాడ్ చేస్తే -2 ఇంటూ ఆర్ ప్లస్ 1/r వస్తుంది. సో ఆర్ ప్లస్ 1/r. ఇప్పుడు అంటే డైరెక్ట్ చేస్తే చాలా కాంప్లికేటెడ్ అవుతుంది, 6th డిగ్రీ అట్లా వస్తుంది. ఇప్పుడు దీన్ని ఆర్ ప్లస్ 1/r తగ్గించడానికి, అన్నోన్స్ తగ్గించడానికి దీన్ని వైయో టీనో ఎక్స్ లేదు కదా ఎక్కడ, సో లేని టర్మ్స్ ఏదైనా మీరు అజ్యూమ్ చేసుకోవచ్చు. ఒకవేళ టీ అనుకుంటే ఇది టీ క్యూబ్ అవుతుంది, ఇది టీ అవుతుంది. సో అప్పుడు ఈక్వేషన్ ఇలా వచ్చేసింది. సో ఇప్పుడు 3rd డిగ్రీ ఈక్వేషన్ వచ్చేసింది. ఇంతకుముందు అట్లా డైరెక్ట్ చేస్తే 6th డిగ్రీ ఈక్వేషన్ వస్తుంది. ఇప్పుడు 3rd డిగ్రీ కాబట్టి సో ఒక రూటు ట్రయల్ అండ్ ఎర్రర్లో ట్రై చేయండి. సో ఇక్కడ కొద్దిగా అంటే ట్రయల్ అండ్ ఎర్రర్లో అంటే టీ వాల్యూ 1, 2 అట్లా ట్రయల్ అండ్ ఎర్రర్లో చెక్ చేస్తాం. కాకపోతే కొద్దిగా అంటే ఫస్ట్ మనకి క్యూబిక్ ఈక్వేషన్ అంటే ట్రయల్ అండ్ ఎర్రర్లో ఒక రూట్ కనుక్కుంటాం కదా, 1 చెక్ చేస్తాం, సాటిస్ఫై ద రూట్ అవుతుంది. కాకపోతే -1 లేదంటే 2 లేదంటే -2 అది కూడా సాటిస్ఫై కాకపోతే 3. అయితే ఇవన్నీ అవసరం లేదు, ఫస్ట్ చెప్పిన 1, 2 సబ్స్టిట్యూట్ చేసి వెరిఫై చేయాల్సిన అవసరం లేదు, కరెక్ట్గా క్వశ్చన్ క్యాచ్ చేస్తే. అలాగే -1 -2 కూడా అవసరం లేదు. ఎందుకు నెగిటివ్స్ అవసరం లేదంటే టర్మ్స్ ఏమన్నాడు, పాజిటివ్ కాన్స్టిట్యూటివ్ టర్మ్స్ అన్నాడు. సో టీ అంటే ఏంటి, ఆర్ ప్లస్ 1/r కదా. సో ఆర్ అనేది పాజిటివ్ అయితే ఆ 1/r కూడా పాజిటివ్ అవుతుంది, అప్పుడు ఈ రెండింటి సమ్ కూడా పాజిటివ్ అవుతుంది. కాబట్టి టీ అనేది నెగిటివ్ అయ్యే ఛాన్సే లేదు, కాబట్టి ఇవి లేదు. సో నెక్స్ట్ ఆర్ అనేది పాజిటివ్ అని క్లియర్ తెలుసు. పాజిటివ్ అని తెలిసినప్పుడు ఒక నెంబరు దాని రెసిప్రోకల్ సమ్ ఏమవుతుంది, >2 అవుతుంది, >2 ఆర్ మోర్ అవుతుంది. కాబట్టి సో 1 కూడా పాసిబిలిటీ లేదు, ఇంకా ఉన్నది 2కి పాసిబిలిటీ ఉంది. ట్రయల్ అండ్ ఎర్రర్లో చెక్ చేసుకోండి. 2 ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి, 0 వస్తుందా, రావట్లేదు కాబట్టి 2 అనేది రూట్ అవ్వదు. నెక్స్ట్ 3 చెక్ చేసుకోండి, 3 చెక్ చేస్తే సాటిస్ఫై ఉంది. కాబట్టి సింథటిక్ డివిజన్ మెథడ్లో సో తెలుసో తెలీదో ఇక్కడ రాస్తున్నాను. ఫస్ట్ టీ క్యూబ్ కోఎఫిషియంట్, నెక్స్ట్ టీ² టర్మ్ లేదు, లేకపోతే ఒక టర్మ్ లేకపోతే 0 రాసేయండి కోఎఫిషియంట్. నెక్స్ట్ టీ కోఎఫిషియంట్ -2, నెక్స్ట్ కాన్స్టెంట్ 21. సో 1 ఆఫ్ ది రూట్ ట్రయల్ అండ్ ఎర్రర్లో మీరు ఐడెంటిఫై చేశారు, అది ఇక్కడ రాసేయండి. నెక్స్ట్ ఇక్కడ 0 ఫస్ట్ నెంబర్కి 0 యాడ్ చేసేసేయండి, ఈ రెండింటిని యాడ్ చేస్తే 1 వస్తుంది. ఇప్పుడు ఈ 3 పెట్టి మల్టిప్లికేషన్ చేయండి 1ని 3. సో ఏమొస్తుంది, 0 + 3 3 వస్తుంది. నెక్స్ట్ 3 × 3 9 యాడ్ చేయండి 7 వస్తుంది. నెక్స్ట్ 3 × 7 21. సో ఇక్కడ -21 ఇది, సో +21 వస్తుంది. లాస్ట్ 1 0, కరెక్ట్ చేస్తే ఖచ్చితంగా లాస్ట్ 1 0నే వస్తుంది. నిజంగా ఆర్ వాల్యూ 3 అనేది ఒక 1 ఆఫ్ ది రూట్ అయితే ఖచ్చితంగా లాస్ట్ 1 0నే వస్తుంది. సో లాస్ట్ 1 0 వచ్చేసింది. ఇప్పుడు r = 3 రాస్తే సాటిస్ఫైంది కాబట్టి r-3 ఫ్యాక్టర్ వస్తుంది. అప్పుడు ఇదేంటి, సో మీరు ఏంటి ఒక క్యూబిక్ ఈక్వేషన్. సో టీలో కదా ఇది, సో టీలో ఉంది కాబట్టి టీ, ఇది కూడా టీ. సో t-3 అనేది కామ్ తీసేస్తే సో ఇక్కడ పవర్ 3rd డిగ్రీ, సో కామ్ తీసేస్తే పవర్ ఒకటి తగ్గుతుంది కాబట్టి t³ ఏమవుతుంది, పవర్ ఒకటి తగ్గి t² అవుతుంది. సో t² అంటే 1 × t² ప్లస్ 3 × t 3t + 7. సో ఈక్వల్ టు ఏంటి, సో ఈక్వల్ టు 0. సో దీని నుంచి మీకు వచ్చేస్తుంది. సో దీని నుంచి రూట్స్ కనుక్కోండి. ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాబట్టి ఫ్యాక్టరేషన్ రావట్లేదు కాబట్టి -b ± √b² - 4ac/2a ఆ ఫార్ములా ఇచ్చేసేస్తే మీకు ఈ వాల్యూస్ వస్తాయి. సారీ ఇది ఈక్వేషన్. సో దాని రూట్స్ చూసుకోండి. b² - 4ac అంటే ఇక్కడ b² - 4ac ఫస్ట్ కనుక్కోండి. సో నెగిటివ్ వస్తుంది, b² - 4 రూట్లో ఉన్నది నెగిటివ్ వస్తుంది. రూట్లో నెగిటివ్ వస్తే రియల్ రూట్స్ రావు ఇంకా, కాబట్టి దీనికి రియల్ రూట్స్ లేవు. కాబట్టి ఇంకా మనకు ఒకటే ఒకటి, ఇది 0 అయితేనే ఆన్సర్ 0 అవుతుంది. సో t = 0. t అంటే ఏంటి, r + 1/r, r + 1/r = 3. t అంటే ఏంటి, r + 1/r = 3. సో ఇప్పుడు దీన్ని ఎల్సిఎం చేసేసేయండి, సింప్లిఫై చేసేస్తే అప్పుడు మీకు r² + 1/r = 3. అప్పుడు r² + 1 = 3r. సో ఇదంతా ఇటు వచ్చేస్తే ఇట్లా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తుంది. సో దీనికి రూట్స్ కనుక్కోండి, ట్రై చేయండి, రాకపోతే ఫ్యాక్టరేషన్ అయితే ఇదే ఫార్ములా వాడేయండి. ఇప్పుడు r వాల్యూస్ ఇవి వచ్చేసినాయి. సో కామన్ రేషియో అనేది 3 ± √5/2, రెండు కూడా పాజిటివ్సే. మైనస్ తీసుకున్నా కూడా √5 అనేది 3 కంటే తక్కువే కాబట్టి బోత్ ఆర్, కాబట్టి 3+ తీసుకున్నా మైనస్ తీసుకున్నా బోత్ ఆర్ పాజిటివే వస్తుంది కామన్ రేషియో. అంటే 2 కామన్ రేషియోస్ వస్తాయి. 2 కామన్ రేషియోస్ వస్తే అట్లాంటి 2 జీపీస్ వస్తాయి. దెన్ ఇక్కడ సమ్ ఆఫ్ ది కామన్ రేషియోస్ ఆఫ్ ఆల్ సచ్ జీపీస్,
ఇలాంటి జీపీస్ ఎన్ని వస్తాయో అన్ని టర్మ్స్కి కామన్ రేషియో సమ్ ఆఫ్ ది కామన్ రేషియోస్ అడిగాడు కాబట్టి సో క్వశ్చన్లు ఇక్కడ టైపింగ్ మిస్టేక్ సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఉండాలి. సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ ది కామన్ రేషియో ఆఫ్ ది కామన్ రేషియో ఉండాలి. కాబట్టి టూ కామన్ రేషియోస్ వచ్చినాయి, టూ పాసిబిలిటీస్, ఒకసారి ప్లస్ ఒకసారి మైనస్. సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఉన్నాడు కాబట్టి రెండింటిని స్క్వేరింగ్ చేసి యాడ్ చేసేయండి. సో మీకు ఇరేషనల్ పార్ట్ క్యాన్సిల్ అయిపోతుంది. a+b² a-b² చేసేసేయండి. ఇరేషనల్ పార్ట్ క్యాన్సిల్ అయిపోయి మీకు 7 వస్తుంది. సో క్యాలిక్యులేషన్ అంతా మనకి అవాయిడ్ చేయడం కోసమే. సో దీనివల్ల మనం ప్రాబ్లం మీద ఎక్కువ ఫోకస్ చేయొచ్చు. ఆ క్యాలిక్యులేషన్ టైప్లో మనం ప్రాబ్లం మీద ఎక్కువ డిస్కస్ చేయొచ్చు. మేజర్ పాయింట్స్ ఏమున్నాయో దానివల్ల మీకు బెనిఫిట్ తక్కువ టైంలో ఎక్కువ సేవ్ అవుతుంది. సో నెక్స్ట్ ఈ క్వశ్చన్ నుండి ఫస్ట్ టర్మ్ ఏ అండ్ కామన్ రేషియో ఆర్ అన్నాడు. ఫస్ట్ టర్మ్ ఏ అన్నాడు, కామన్ రేషియో ఆర్ అన్నాడు. ఆఫ్ ఏ జామెట్రిక్ ప్రోగ్రెషన్ బి పాజిటివ్ ఇంటీజర్స్. జామెట్రిక్ ప్రోగ్రెషన్ మళ్ళా పాజిటివ్ ఇంటీజర్స్ అన్నాడు. ఓకే, ఇఫ్ సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ ది ఫస్ట్ 3 టర్మ్స్. సో ఆ జామెట్రిక్ ప్రోగ్రెషన్లో ఫస్ట్ 3 టర్మ్స్ సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఇచ్చాడు, చాలా పెద్ద నెంబర్ ఇచ్చాడు. ఓకే, దెన్ సమ్ ఆఫ్ దీస్ 3 టర్మ్స్, సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఇచ్చి ఇప్పుడు సమ్ ఆఫ్ ది టర్మ్స్ అన్నాడు. ఓకే, ఇప్పుడు జీపీ అన్నాడు కాబట్టి ఫస్ట్ టర్మ్ ఏ అన్నాడు, కామన్ రేషియో ఆర్ అని వాడే ఇచ్చాడు కాబట్టి ఇంకా జీపీ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. వాడే ఇచ్చాడు కాబట్టి ఫస్ట్ టర్మ్ ఏ, అప్పుడు సెకండ్ టర్మ్ ఏమవుతుంది, కామన్ రేషియో పెట్టి మల్టిప్లికేషన్స్ వస్తుంది, నెక్స్ట్ ఏఆర్ స్క్వేర్ వస్తుంది. సో ఇవి 3 టర్మ్స్. వీటి సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఇచ్చాడు. సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ అంటే స్క్వేర్ చేసి యాడ్ చేయండి కాబట్టి ఏ స్క్వేర్ నెక్స్ట్ దీని స్క్వేర్ ప్లస్ దీని స్క్వేర్ ఈక్వల్ టు ఇది ఇచ్చాడు. సో అన్నింటిలో కూడా ఏ స్క్వేర్ కామన్ వచ్చేస్తుంది. సో ఇక్కడ చాలా ఇంటెలిజెంట్గా ఆలోచించాలి. తర్వాత రాదు ఇక్కడ క్వశ్చన్ 100% ఆగిపోతారు, ఇక్కడ రాదు. అంటే మనకి ఇంకా వేరే ఇన్ఫర్మేషన్ లేదు. అంటే మనకి ఏంటి, ఏదన్నా వాడు అడిగింది కనుక్కోవాలంటే ఇందులో ఏమున్నాయి అన్నోన్స్ ఏ అండ్ కామన్ రేషియో. సో కనుక్కోవాలంటే 2 కండిషన్స్ కావాలి. సో 2 కండిషన్స్ నుంచి సాల్వ్ చేస్తే అప్పుడు మనం ఏ అండ్ ఆర్ వాల్యూస్ కనుక్కోవచ్చు. కానీ ఇక్కడ ఇన్ఫర్మేషన్ అనేది ఇది ఒకటే ఇచ్చాడు, ఇంకా వేరే వాల్యూస్ ఏమి ఇవ్వలేదు. డైరెక్ట్గా సమ్ ఆఫ్ ది టర్మ్స్ అడుగుతున్నాడు. సమ్ ఆఫ్ ది టర్మ్స్ అంటే ఏ ప్లస్ ఏఆర్ ప్లస్ ఏఆర్ స్క్వేర్ డైరెక్ట్గా అడుగుతున్నాడు. మనకి ఇచ్చిన ఈ ఒక్క ఇన్ఫర్మేషన్ నుంచి అందులో మనం ఏ స్క్వేర్ కామన్ తీస్తే కొద్దిగా ఐడియా వచ్చింది. సో ఇంకా అంతకుమించి ఇంకే వేరే ఇన్ఫర్మేషన్ లేదు. ఇప్పుడు ఈ టర్మ్ కావాలంటే మీకు ఈ ఇండివిజువల్ టర్మ్స్ కనుక్కోవడానికి ఇన్ఫర్మేషన్ ఏం లేదు. సో మీకు ఏ అండ్ ఆర్ వాల్యూ తెలిస్తే తప్పించి అవి కనుక్కోలేం. మరి ఇంకా వేరే ఇన్ఫర్మేషన్ లేకుండా ఆర్ వాల్యూస్ కనుక్కోవడం అనేది పాసిబుల్ అవ్వదు. మరి ఎలా చేస్తాము అంటే ఇంకా మనకి వేరే ఏం లేదు. ఇది చాలా ఇంటెలిజెంట్గా థింక్ చేసి తప్పించి సో చాలా కొద్ది మంది చేయగలరు, 1% కూడా చేయలేరు ఇలాంటి క్వశ్చన్స్. సో ఎగ్జామ్లో సో మీరు పెద్ద వరీ అవ్వాల్సిన అవసరం లేదు. కానీ ఇలాంటి నాలెడ్జ్ డెవలప్ చేసుకుంటే మీరు కూడా చాలా ముందుకెళ్ళే అవకాశం ఉంది. సో ఇక్కడ ఓకే కామన్ విషయం ఇక్కడే మనం చాలా బ్యూటిఫుల్గా థింక్ చేయాలి. సో ఈ ప్రొడక్ట్ ఇచ్చాడు, ప్రొడక్ట్ ఆఫ్ ది టర్మ్స్. ఓకే, ఇది ఆన్సర్ ఇచ్చాడు. సో దీని నుంచి మనం ఎలా కనుక్కోవచ్చు, ఏ వాల్యూ ఏంటి లేకపోతే దీని వాల్యూ ఏంటి ఎలా తెలుస్తుంది అంటే ఎటువంటి క్లూ లేదు. సో ఇంకేం లేదు కాబట్టి వేరే ఛాన్సే లేదు కాబట్టి దాన్ని ప్రైమ్ ఫ్యాక్టర్స్గా స్ప్లిట్ చేయండి. సో ఒకవేళ కనెక్ట్ అవ్వచ్చు యాక్సిడెంటల్గా, మనకి ప్రజెంట్ అయితే చెప్పలేం. సో దీన్ని ప్రైమ్ ఫ్యాక్టర్స్గా స్ప్లిట్ చేస్తే 3, 7, 11 2 టైమ్స్ వస్తుంది, 13 1 టైం వస్తుంది. సో వచ్చేసింది, ఇంకా మనకి క్లారిటీ వచ్చేసింది. సో ఇక్కడ చూడండి ప్రొడక్ట్ ఆఫ్ ది 2 టర్మ్స్, ఇక్కడ కూడా 2 టర్మ్స్ ప్రొడక్ట్గానే రాయాలి. అందులో వన్ ఆఫ్ దెమ్ ఈజ్ పర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వాలి కాబట్టి ఇక్కడ పర్ఫెక్ట్ స్క్వేర్ అయ్యే ఛాన్స్ దీనికి ఒకటే ఉంది, ఇంక వేరే వాడు ఎవడికి లేదు కాబట్టి 11 స్క్వేర్. ఇంకా మిగిలిన 3 టర్మ్స్ అంతా కలిసి ఒక సెట్కి రాసేయండి, 3, 7, 13 3, 7, 13. ఇప్పుడు మనం క్లియర్గా చెప్పేయచ్చు. సో ఇక్కడ కరెక్ట్గా మ్యాచ్ అయింది. అంటే ఇక్కడ మీకు పర్ఫెక్ట్ స్క్వేర్ ఉంది, ఇక్కడ కూడా ఒక నెంబర్కి మాత్రమే స్క్వేర్ ఉంది, ఇంకొక నెంబర్కి స్క్వేర్ ఉంటే ఇప్పుడు చెప్పడం కష్టమయ్యేది. ఒకవేళ ఇట్లా ఉందనుకోండి 11 స్క్వేర్ 7 స్క్వేర్ కూడా వచ్చిందనుకోండి, సో 3 × 13 వచ్చిందనుకోండి, అప్పుడు దీన్ని 77 స్క్వేర్ రాసుకోవచ్చు. ఇంటూ 3 × 39 ఎంత 39. సో అప్పుడు ఏ వాల్యూ అప్పుడు ఏమవుతుంది, ఏ స్క్వేర్ ఉంది కాబట్టి ఏ వాల్యూ 77 అవుతుంది. నెక్స్ట్ దీని వాల్యూ ఏమవుతుంది 39 అవుతుంది. అయితే ఇంకొక పాసిబిలిటీ కూడా ఉంటుంది, 7 స్క్వేర్ దీనికే ఇవ్వాల్సిన అవసరం లేదు, ఇక్కడ కూడా ఇచ్చుకోవచ్చు. సో అక్కడ కూడా ఇచ్చుకోవచ్చు. అప్పుడు ఏమొస్తుంది, ఇది ఏ స్క్వేర్ అవుతుంది, ఇదేమో రిమైనింగ్ ఆర్ స్క్వేర్ ప్లస్ ఆర్ ప్లస్ 1 అవుతుంది. సో 2 స్క్వేర్స్ వస్తే 2 పాసిబిలిటీస్ వస్తాయి. ఇక్కడ మనకి ఒకటే వచ్చింది కాబట్టి ఇంకా వేరే
పర్ఫెక్ట్ స్క్వేర్ లేదు, వేరే నెంబర్కి ఎక్కడ కూడా స్క్వేర్ లేదు కాబట్టి ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఏకి ఉంది, దీనికి ఉంది కాబట్టి క్లియర్గా మనం ఏ వాల్యూ 11 అని క్లియర్గా చెప్పేయచ్చు. సో ఒకటి వచ్చేసింది. ఇంకా రిమైనింగ్ ఏం కావాలి, ప్రొడక్ట్ దీనికి ఈక్వల్ అవ్వాలి కాబట్టి r⁴ ప్లస్ r² ప్లస్ 1 3 × 7 × 13 చేస్తే 273 వస్తుంది. సో దీని నుంచి ఇప్పుడు మనం r వాల్యూ కనుక్కుంటే చాలు. సో ఈ 273 లెఫ్ట్ సైడ్ వచ్చేస్తే -273 అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, 1 - 273 అంటే -272 వస్తుంది. సో ఈక్వల్ టు 0 వస్తుంది. సో దీన్ని ఫ్యాక్టరేషన్ చేసేసేయండి, లేదా ఐడియా రాకపోతే r² t అనుకోండి, లేదంటే r² x అనుకోండి. అప్పుడు ఏమొస్తుంది, r² x అనుకుంటే x² + x - 272. ఇప్పుడు దీన్ని ఫ్యాక్టరేషన్ చేసేయండి. సో ఫ్యాక్టరేషన్ చేస్తే x + 17 × x - 16 వస్తుంది. మరి x అంటే ఏంటి ఇక్కడ, r² కాబట్టి r² రాసేస్తాం. సో ఇది 0 అయ్యే ఛాన్స్ లేదు, ఎందుకంటే r² అనేది పాజిటివ్ వాల్యూకి స్క్వేర్ చేస్తున్నాం +17 కాబట్టి 0 అవ్వదు. సో ఇంకా 0 అవ్వాలంటే దీనివల్ల అవుతుంది కాబట్టి r² = 16 అయితే అప్పుడు r ఈక్వల్ ఏమొస్తుంది, +r - 4 అవుతుంది. కానీ ఇక్కడ పాజిటివ్ టర్మ్స్ అన్నాడు కాబట్టి -4 అనేది తీసుకోం కాబట్టి కామన్ రేషియో ప్రతి పాయింట్ మీరు క్యాచ్ చేయాలి. కామన్ రేషియో ఏంటి, అప్పుడు ఓన్లీ 4 తీసుకుంటారు. ఇప్పుడు ఫస్ట్ టర్మ్ వచ్చేసింది, కామన్ రేషియో వచ్చింది. కానీ చాలా బ్యూటిఫుల్గా థింక్ చేస్తే తప్పించేది రాదు, ఇది చాలా షార్ప్గా ఆలోచించాలి. రేర్గా ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ అయినప్పుడు మీరు ఇట్లాంటి ఐడియాస్ని డెవలప్ చేసుకుంటే సో ఉండదు. కాకపోతే ఇర్రెగ్యులర్గా ఎక్కువ ఉండవు, ఇర్రెగ్యులర్గా వస్తాయి కాబట్టి గుర్తుండే అవకాశాలు చాలా చాలా తక్కువ. అంటే దీన్ని మీరు ఈరోజు ఎన్నిసార్లు తలుచుకుంటే సో మీకు అవి ఎక్కువసార్లు తలుచుకుంటూ ఉంటే, అంటే గ్యాప్ దొరికినప్పుడు చెప్పాను ఇంతకుముందు, ఎప్పుడైనా గ్యాప్ దొరికినప్పుడల్లా సో ఆ రోజు నేర్చుకుంది అట్లా తలుచుకుంటూ ఉంటే, ఇలా వస్తే ఇలా చేయాలి అన్నది మీరు తలుచుకుంటూ ఉంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ అంటే 1-2 డేస్ అలా తలుచుకుంటూ ఉంటే అప్పుడు మీకు కూడా అలాంటి థాట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అదర్వైజ్ అలాంటి థాట్స్ చాలా కష్టం రావడం అనేది చాలా తక్కువ మందికే వస్తుంది. సో మనకి రాదు, అంటే ఒరిజినాలిటీ నాలెడ్జ్ ఎవరికైతే థింకింగ్ పవర్ ఉంటుందో వాళ్ళకి వస్తుంది. ఒరిజినాలిటీ లేకపోయినా కూడా మనకు కూడా థాట్స్ రావాలి అంటే దాన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ దాన్ని తలుచుకుంటూ ఉంటే గ్యాప్, అంటే చేసినప్పుడు ఈరోజు ప్రాబ్లం చేసినప్పుడు ఈరోజు రేపు సో దాన్ని తలుచుకుంటూ ఉంటే ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ అయినప్పుడు ఇదే కాదు, మళ్ళీ ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ అయినప్పుడు దాన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ తలుచుకుంటే మనకి కూడా అలవాటు అయిపోతుంది కాబట్టి మనకు కూడా ఐడియా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఏ అండ్ ఆర్ వాల్యూస్ వచ్చేసినాయి కాబట్టి ఇప్పుడు ఏది కావాలంటే ఇప్పుడు సమ్ ఆఫ్ ది టర్మ్స్ అన్నాడు. సో ఏ ఆర్ వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేసేయండి, సింప్లిఫై చేస్తే ఆన్సర్ 231 వచ్చేస్తుంది. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూద్దాం. A1, A2, A3, GP అన్నాడు. ఇది కూడా ఇంక్రీజింగ్ పాజిటివ్ నెంబర్స్, చూసుకోండి ఇది కూడా ఇంక్రీజింగ్ పాజిటివ్ నెంబర్స్. లెట్ సమ్ ఆఫ్ ఈ 6th and 8th టర్మ్స్, 6th and 8th టర్మ్స్ని రెండింటిని యాడ్ చేస్తే 2 వచ్చింది. అండ్ ప్రొడక్ట్ ఆఫ్ 3rd and 5th టర్మ్, ఇలాంటిది ఇంతకుముందు ఇది వచ్చినట్టుంది. సో 1/9 కొద్ది మాడిఫికేషన్స్ ఉన్నాయి కానీ సో సిమిలర్గా ఉంది. దెన్ సో దీని వాల్యూ కనుక్కోవాలి. అంటే A2, A4 వాల్యూస్ తెలిస్తే A6 అంటే తెలిస్తే అప్పుడు ఏదంటే అది కనుక్కోవచ్చు. సరే చూద్దాం. ఫస్ట్ అయితే జీపీ అన్నాడు. జీపీలో ఫస్ట్ టర్మ్ ఏమి ఇవ్వలేదు, ఏ అనుకుందాం. కామన్ రేషియో కూడా ఏమి అనలేదు కాబట్టి ఆర్ అనుకుందాం. ఇప్పుడు ఫస్ట్ కండిషన్ ప్రకారం 6th టర్మ్ అంటే ఏంటి, nth టర్మ్ అంటే ఫస్ట్ ఏంటి, సో nth టర్మ్ అంటే a × r⁴n-1 కాబట్టి అప్పుడు 6th టర్మ్ ఏమవుతుంది, సో n+లో 6 రాసేస్తే a r⁴5 వస్తుంది. అలాగే 8th టర్మ్ అంటే n+లో 8 రాస్తే అప్పుడు ఏమొస్తుంది, n-1 అంటే 7 వస్తుంది. సో ఈ రెండింటి సమ్ము ఆల్రెడీ వాడు ఇచ్చాడు, 2 అని ఇచ్చాడు. సమ్ ఆఫ్ 6th and 8th టర్మ్ యాడ్ చేస్తే 2 అని ఇచ్చాడు. అలాగే థర్డ్ టర్మ్ అంటే ar², అలాగే 5th టర్మ్ కనుక్కోండి ar⁴. ఇందులో సో ఏ టర్మ్ కావాలంటే ఆ n వాల్యూ ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి అయిపోతుంది. సో ప్రొడక్ట్ కూడా ఇచ్చాడు. సో మల్టిప్లికేషన్ చేస్తే a² r² 1/9. ఇందులో ఏమైనా కామన్ వస్తుందా అంటే ఇందులో ar² కామన్ వస్తుంది. సో ar² కామన్ తీస్తే ఏమొస్తుంది, r³. సో ఇక్కడ స్క్వేర్ కామన్ తీస్తే r⁴5 వస్తుంది. లేదంటే ar⁴5 కామన్ తీసేసుకోవచ్చు. ar⁴5 కామన్ తీసేస్తే సో అప్పుడు ఏమొస్తుంది, 1 + r² వస్తుంది ఈక్వల్ టు 2 వస్తుంది. సో ఇప్పుడు ఈ రెండు రిలేషన్స్ నుంచి మనం ఏమైనా కనుక్కోవచ్చా, ట్రై చేద్దాం. కాబట్టి ఇక్కడ a² ఉంది, ఇక్కడ లేదు. సో నో ప్రాబ్లం. సో దీన్ని ఏం రాయొచ్చు, a² r⁴6 అంటే ar³ రాయొచ్చు. 1/3ని 1/3² రాయొచ్చు. స్క్వేర్ క్యాన్సిల్ అయితే ar³ వచ్చింది. సో ar³ అంటే అప్పుడు దీన్ని ar³ ×
ఆర్ స్క్వేర్ ఇంటూ 1 ప్లస్ ఆర్ స్క్వేర్ రాసుకోవచ్చు ఈక్వల్ టు 2. ఇప్పుడు ఏఆర్ క్యూబ్ వాల్యూ వచ్చేసింది 1/3. సో దీని వాల్యూ 1/3. సో 1/3 అటు వెళ్ళిపోతే అప్పుడు ఆర్ స్క్వేర్ ఇంటూ 1/ఆర్ స్క్వేర్. సో 2 ఇంటూ 3 1/3 అటు పోయింది 2 ఇంటూ 3. దీని నుంచి మనం ఆర్ స్క్వేర్ ఇంకేం చేయకుండా 2 అని చెప్పేయచ్చు. ఫ్యాక్టరేషన్ జనరల్ ఏం చేస్తాం, మల్టిప్లికేషన్ వేసేసి ఇంత ముందులాగా ఆర్ స్క్వేర్ బదులు ఎక్స్ అనుకొని క్వాడ్రీకి ఎక్స్లో వస్తుంది, ఎక్స్ వాల్యూ వస్తుంది, ఎక్స్ అంటే ఆర్ స్క్వేర్ వస్తారు. కానీ ఇక్కడ అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ చూసారా ఆర్ స్క్వేర్ 1 ప్లస్ ఆర్ స్క్వేర్. ఆర్ స్క్వేర్కి 1 ప్లస్ ఆర్ స్క్వేర్కి డిఫరెన్స్ ఎంత? 1. ఈ రెండు కాన్స్కేటివ్, ఇక్కడ కూడా కాన్స్కేటివే. కాబట్టి దీనికి 1 యాడ్ చేస్తే ఇది వచ్చింది. మరి అలాగే దీనికి 1 యాడ్ చేస్తే ఇది వచ్చిందంటే ఆర్ స్క్వేర్ వాల్యూ ఎంత? 2. ఐడియా రాకపోతే మామూలుగా చేసేస్తారు. ఆర్ స్క్వేర్ పెట్టి మల్టిప్లికేషన్ చేస్తే r⁴ ప్లస్ ఆర్ స్క్వేర్ మైనస్ 6. సో ఇప్పుడు ఆర్ స్క్వేర్ని టీ అనుకుంటే టీ స్క్వేర్ ప్లస్ టీ మైనస్ 6. సో ఫ్యాక్టరేషన్ చేసేయండి, అప్పుడు మీకు టీ వాల్యూ వస్తుంది. టీ అంటే ఆర్ స్క్వేర్ రాసేయండి. సో 2 పాసిబిలిటీ వస్తే ఒకటి నెగిటివ్ వస్తే దాన్ని స్కిప్ చేసేస్తారు. సో ఆర్ స్క్వేర్ వాల్యూ 2 వచ్చింది. అప్పుడు కామన్ రేషియో ఆర్ వాల్యూ ఎంత? +r-√2. కానీ ఇంక్రీజింగ్ జీపీ అన్నాడు కాబట్టి ఓన్లీ పాజిటివ్ తీసుకుంటాం. సో కామన్ రేషియో √2. సో కామన్ రేషియో తీసుకొచ్చి ఇందులో సబ్స్టిట్యూట్ చేసేయండి. ఆర్ వాల్యూ ఇందులో సబ్స్టిట్యూట్ చేసేస్తే ఏ వాల్యూ వచ్చేస్తుంది. ఇంకే వాల్యూ తెలిస్తే ఏ టర్మ్ అంటే ఆ టర్మ్ కనుక్కోవచ్చు. అప్పుడు అడిగింది మనకి ఏంటి? 6 ఇంటూ ఇది సెకండ్ టర్మ్ ఏ తెలుసు? ఫోర్త్ టర్మ్ ఇది ఫోర్త్ టర్మ్ ప్లస్ 6th టర్మ్. కాబట్టి 6 ఇంటూ సెకండ్ టర్మ్ అంటే ఏఆర్, ఫోర్త్ టర్మ్ అంటే ఏఆర్ క్యూబ్, ఫోర్త్ టర్మ్ అంటే ఏఆర్ క్యూబ్, నెక్స్ట్ 6th టర్మ్ అంటే ar⁴. సో ఇప్పుడు ఇందులో ఇక్కడ ఏఆర్ కామన్ వస్తుంది, ఇక్కడ ఏఆర్ స్క్వేర్ వస్తుంది. కామన్ వస్తే కామన్ తీసేయండి, లేదంటే అన్ని వాల్యూస్ తెలుసు కాబట్టి డైరెక్ట్గా ఏఆర్ అండ్ ఆర్ సబ్స్టిట్యూట్ చేసేయండి. మీకు ఐడియా అవుతే కామన్ తీసి చేసుకోండి, ఈజీ అవుతుంది. ఐడియా రాకపోతే డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేసేసేయండి. సో ఫైనల్గా ఆన్సర్ 3 వస్తుంది.